ఓం శాంతి. మురళీ డేట్ 25/8/2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 4/11/2001. ఈరోజు బాబ్దాదా చెప్తున్నారు, పిల్లలకు బాబాని కలుసుకోవాలి అన్న సంతోషం ఎంతుంటుందో, బాబ్దాదాకి కూడా పిల్లల్ని కలవాలి అన్న సంతోషం చాలా ఉంటుంది. అందుకే బాబా గర్వపడతారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా బాబాని కలవాలి అన్న తపనతో చేరుకున్నారు. ధైర్యంగా డ్రామా ఏ ఆటని, ఏ దృశ్యాన్ని చూపించినా తండ్రి పిల్లల కలయికను డ్రామా కూడా ఆపలేకపోయింది. ఇటువంటి ధైర్యం ఉంచుకొని బాబ్దాదాని కలవటానికి వచ్చిన పిల్లలందరికీ ఈరోజు బాబ్దాదా వరదానాల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్షణం మీరు ఏ వరదానం కోరుకుంటే ఆ వరదానం లభించేస్తుంది, సహజంగా లభిస్తుంది. కానీ ఒక్క విషయం, ఈ క్షణం మీరు ఏ వరదానం పొందారో ఆ వరదానాన్ని ప్రతిరోజు అమృత వేళలో, కర్మయోగి స్థితిలో పదే పదే వరదానం గుర్తు తెచ్చుకోవాలి. భయపడద్దు, బాధపడద్దు. బాబా ఇచ్చిన వరదానం ఇది, పదే పదే గుర్తు తెచ్చుకోండి. ఏ విధంగా నయనాలలో బిందువు ఇమిడి ఉంటుంది, భృకుటి మధ్యలో బిందువు ఉంటుంది, మన నయనాలలో బాబ్దాదా ఇమిడి ఉండాలి. మన నేత్రాలలో బాబా ఉంటే లాభమేంటి? ఇంకా మన కళ్ళు ఎటువైపు ఆకర్షించవు. శ్రమ నుండి ముక్తులైపోతాం, సురక్షితంగా ఉంటాము. అందుకే నయనాలలో బాబా నిముడ్చుకోండి. అప్పుడు మనస్సులో కూడా బాబానే ఉంటారు. మనస్సులో, నేత్రాలలో బాబా ఉండాలి అంటే మన ద్వారా బాబా సంతోషపడాలి. బాబా సంతోషపడేది దేంతో? సత్యమైన మనస్సుంటే చాలు, భగవంతుడు సంతోషపడిపోతాడు. ప్రతి కర్మలలో సత్యంగా ఉండండి, మనస్సుని సత్యంగా ఉంచుకోండి. సత్యతనే మహానత ఉన్నది. సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధ సంపర్కంలో సత్యమైన వారు రాజయుక్తంగా ఉంటారు. అన్ని రహస్యాలు తెలుసుకుని నడుస్తారు. అందుకనే సత్యంగా ఉండాలి. ఎవరైతే సంతోషపరిచే విధానము, అన్నీ తెలుసుకుని నడవటం అనేది వస్తుందో వాళ్లకు స్వయం పైన కోపం రాదు, ఇతరులపైన కోపం రాదు. బాబాని సహచరుడుగా చేసుకోవాలి. అప్పుడు మనకు ఎక్కువ సహయోగాన్ని ఇస్తాడు బాబా. ఎందుకంటే పిల్లల్ని సంపన్నంగా తయారు చేసి తోడు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన బాబాకి. ప్రకృతి అడుగుతుంది, బాబా ఎప్పుడు పని మొదలు పెట్టాలి అని. ఏం చెప్పమంటారు పిల్లలు అంటున్నాడు బాబా. బిందువుగా అవ్వండి, బిందు పెట్టండి. ఎంత సమయంలో బిందు పెట్టగలరు? మామూలుగా చుక్క పెట్టటానికి టైం పట్టదు. బిందు రూపస్థితిలో ఉండటానికి ఎంత సమయం పడుతుంది? సంగమ యుగము అంటేనే ఉత్సవాలు జరుపుకునే యుగం. అంతర్ముఖిగా ఈ అతీంద్రియ సుఖం యొక్క ఆనందాన్ని పొందే యుగం.
సేవలో మహాదానిగా అయి అనేక ఆత్మలకు దానం ఇస్తూ జరుపుకోండి. ఇది జరుపుకునే యుగం, సంపాదించుకునే యుగం, జమ చేసుకునే యుగం. ఒక్క సంకల్పాన్ని కూడా వృధా చేయకండి. సంపాదించుకునే సమయంలో వృధా చేస్తే ఇంకా ఎప్పుడు సంపాదించుకుంటారు? ఈ రోజటి మధుర మహావాక్యాలు: సత్యవాదిగా అవ్వండి మరియు సమయం అనుసారంగా దయార్థ హృదయులుగా అయ్యి అనంతమైన వృత్తి, దృష్టి, కృతిని తయారు చేసుకునే దృఢ సంకల్పం అనే దీపాన్ని వెలిగించండి. ఈరోజు ప్రేమ సాగరుడైన బాప్ దాదా తమ మధురాతి మధురమైన అతి ప్రియమైన ఆత్మిక పిల్లలతో మిలనం జరుపుకునేందుకొచ్చారు. మీరందరూ మిలనాన్ని జరుపుకునేందుకొచ్చారు కదా. పరుగు పరుగున వచ్చారు. మరి బాప్ దాదా కూడా పిల్లల్ని కలుసుకునేందుకు పరుగు పరుగున వచ్చారు. మీరందరూ అయితే ఈ లోకం నుండే వచ్చారు మరియు బాప్ దాదా పరలోకము మరియు సూక్ష్మ లోకం నుండి వచ్చారు. మరి అందరికంటే దూరం నుండి వచ్చిన వారు ఎవరు? ఎవరు విదేశీలా? ఎవరు దూరదేశీలు? డబల్ విదేశీలు దూరదేశీలా? కాదు. అందరికంటే దూరాతి దూరంగా దూరదేశీగా ఉన్నదైతే బాబానే. ఈసారి డబల్ విదేశీ మరియు భారతవాసి పిల్లల్ని చూస్తుంటే బాప్ దాదాకు ఒక విషయంలో చాలా గర్వంగా ఉంది. ఏ విషయంలో గర్వంగా ఉంది? విదేశీ పిల్లల ధైర్యాన్ని చూసి బాప్ దాదాకు గర్వంగా ఉంది. డ్రామా ఆటని కూడా చూపించింది, కానీ తండ్రి మరియు పిల్లల కలయికను డ్రామా కూడా ఆపలేకపోయింది. మరి అటువంటి ధైర్యవంతులైన పిల్లలపై బాప్ దాదా విశేషంగా వరదానాల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు ఈ క్షణంలో పిల్లలు ఎవరు ఏ వరదానాన్ని కోరుకుంటే ఆ వరదానం లభిస్తుంది. సహజంగా లభించేస్తుంది, కానీ ఈ వరదానాన్ని ప్రతిరోజు అమృత వేళలో మరియు కర్మయోగి స్థితిలో పదే పదే మనస్సులో గుర్తు తెచ్చుకోవాలి. బాధపడద్దు, వరదానం ప్రాప్తించింది. స్థూల నయనాల మధ్యలో నిరంతరం బిందువు మెరుస్తూ ఉంటుంది కదా. అలా సదా నయనాలలో బాబా బిందువుని ఇముడ్చుకొని ఉంచుకోవాలి. అలా ఉంచుకోగలరా? లేక కష్టమా? సహజము అని చెప్పారు. ఏ విధంగా స్థూల బిందువు నిరంతరంగా ఉంటుందో అలా నయనాలలో నిరంతరం బాబా బిందువు కూడా ఇమిడి ఉండాలి. ఇముడ్చుకున్నారా? సరిగ్గా అమరిందా? బయటకు వచ్చేయటం లేదు కదా. ఒకవేళ నయనాలలో నిరంతరం బాబా బిందువు ఇమిడి ఉన్నట్లయితే మరే ఇతర వైపులకు కూడా నయనాలు ఆకర్షింపబడం. శ్రమ పడటం నుండి విడుదలవుతారు. వేరే వైపుకు దృష్టి పోనే పోదు. పూర్తిగా సురక్షితులుగా అయిపోతారు. ఏం జరిగినా కానీ నయనాలలో సదా బిందువైన బాబా ఇమిడి ఉండాలి. సదా నయనాలలో ఇమిడి ఉన్నట్లయితే మనస్సులో కూడా వారే ఇమిడి ఉంటారు.
కనుక మనస్సులో మరియు నయనాలలో ఇముడ్చుకునేందుకు విధి బాప్ దాదా భగవంతుణ్ణి సంతోషపరచటం. మరి భగవంతుడు సంతోషపడ్డారా? బాప్ దాదా సాహెబ్ మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నారు అని మీరు భావిస్తున్నారా? ఎంత శాతం సంతోషించారు? కొందరు 99% అని చెప్తే కొందరు 75% అని చెప్పారు. సబాష్, అభినందనలు. బాబ్దాదాని సంతోషపెట్టటం చాలా సహజం. బాబ్దాదాను సంతోషపరిచేందుకు సహజ సాధనం సత్యమైన మనస్సు. సత్యమైన మనస్సును చూసి సాహెబ్ సంతోషిస్తారు. ప్రతి కర్మలో సత్యవాదిగా ఉండాలి. సత్యతే మహానత. ఎవరైతే సత్యమైన మనస్సు కలిగిన వారిగా ఉంటారో వారు సదా సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో, సంబంధ సంపర్కాలలో రాజయుక్తంగా ఉంటారు. అనగా రహస్యాన్ని అర్థం చేసుకునేవారు, అందుకు తగినట్లుగా నడిచేవారు. మేము ఎంతవరకు రాజయుక్తులుగా ఉన్నాము అన్న దానిని పరిశీలించుకునేందుకు గుర్తు, ఎవరైతే రహస్యాన్ని తెలుసుకుంటారో వారు ఎప్పుడూ తమ స్వస్థితి వలన కోపంలోకి రారు, అనగా చింతించరు. మరియు సంకల్పాలలో కూడా, వృత్తిలో కూడా, స్మృతిలో కూడా, దృష్టి ద్వారా కూడా ఎవరిపైనా కోపగించుకోరు. ఎందుకంటే వారు అందరి యొక్క మరియు స్వయం యొక్క సంస్కార స్వభావాలను తెలుసుకునే రాజయుక్తులుగా ఉంటారు. మరి బాబాను సంతోషపరిచేందుకు విధానం రాజయుక్తంగా నడవటం మరియు రాజయుక్తము అనగా స్వయంపై కోపగించుకోకూడదు మరియు ఇతరుల పట్ల కూడా కోపంలోకి రాకూడదు. సదా సమయం అనుసారంగా మీ మనస్సు, బుద్ధిని స్వప్నంలో కూడా సదా శుభంగా మరియు శుద్ధంగా ఉంచుకోండి. బాబ్దాదా అయితే శక్తులను ఇస్తారు, కానీ అవసరమైన సమయంలో ఆ శక్తులను ఉపయోగించటం లేదు అని కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణలో అంటుంటారు. బాబ్దాదా విశేషంగా పిల్లలందరి సహచరుడైన కారణంగా ఆ సంబంధంతో విశేషంగా అటువంటి సమయంలో ఎగస్ట్రా సహాయాన్ని ఇస్తారు. ఎందుకని ఇస్తారు? పిల్లలను సంపన్నంగా తయారు చేసి తోడుగా తీసుకొని వెళ్లేందుకు బాబా బాధ్యులు. కనుక బాబా తమ బాధ్యతను విశేషంగా అటువంటి సమయంలో నిర్వర్తిస్తారు. కానీ అప్పుడప్పుడు పిల్లల మనస్సు యొక్క క్యాచింగ్ పవర్ అనే స్విచ్ ఆఫ్ అయ్యుంటుంది. మరి అటువంటప్పుడు బాబా ఏం చెయ్యాలి? అయినా కానీ బాబా అయితే స్విచ్ను ఆన్ చేసేందుకు, తెరిచేందుకు ప్రయత్నిస్తారు. కానీ అందుకు సమయం పడుతుంది. కనుక మరలా ఎప్పుడైతే స్విచ్ ఆన్ అయిపోతుందో అప్పుడు అలా చెయ్యకుండా ఉండాల్సింది, కానీ జరిగిపోయింది అని అంటారు. కనుక సదా మీ మనస్సు యొక్క క్యాచింగ్ పవర్ ని, దీనినే మీరు టచింగ్ అని అంటారు.
ఆ టచింగ్ లేక క్యాచింగ్ పవర్ అనే స్విచ్ని ఆన్ చేసి పెట్టుకోండి. స్విచ్ ఆఫ్ చెయ్యాలని మాయ ప్రయత్నిస్తుంది. క్షణకాలంలో ఆఫ్ చేసేసి మాయ వెళ్ళిపోతుంది. కనుక ఎలా అయితే సమయం నాజుగ్గా అవుతూ ఉంటుందో ఇప్పుడు ఇంకా నాజుగ్గా అయ్యేది ఉంది. భయపడరు కదా. బాప్ దాదా ముందు కూడా చెప్పారు, మీరందరూ ఏ సంవత్సరాన్ని జరుపుకున్నారు? సంస్కారాల ద్వారా సంసార అంటే ప్రపంచ పరివర్తన పక్కానే కదా జరుపుకున్నారు కదా, లెక్క మర్చిపోయారా? జరుపుకుంటున్నాము అని చెప్పారు. పిల్లలు ప్రపంచ పరివర్తన చెయ్యాలి అని పక్కా సంకల్పం చేశారు. ప్రకృతి బాబాని ఇలా అడుగుతుంది, శుభ్రం చేసేందుకు నేను ఏర్పాట్లను చేస్తాను, కానీ శుభ్రం చేసేందుకు ఎవరైతే నిమిత్తులై ఉన్నారో వారు శుభ్రం చేస్తూ చేస్తూ శుభ్రం చెయ్యాలా వద్దా, త్వరగా చెయ్యాలా నెమ్మదిగా చెయ్యాలా అన్న ఆలోచనలలో పడిపోతారు. సందిగ్ధవస్థలో పడిపోతారు. మరి అటువంటప్పుడు నేనేం చెయ్యాలి? ప్రకృతి అడుగుతుంది. అప్పుడు బాప్ దాదా ప్రకృతికి ఏమని సమాధానమివ్వాలి? డబల్ విదేశీలు చెప్పండి, కొంచెం ఎదురు చూడాలి అని చెప్పారు. ఇది సరైన సమాధానం కాదు. ఒక్కవేళ డబల్ విదేశీలు ఎదురు చూస్తూ ఉంటే వారికి విమానం దొరకదు. ఇప్పుడైతే విమానం దొరికింది కదా. విమానంలో హాయిగా నిద్రపోతూ వచ్చారు కదా, విశ్రాంతిగా వచ్చారు కదా. మొత్తం సభలో ఎవరికైనా వచ్చేందుకు కష్టమయ్యిందా? చేతులెత్తండి. ఒకరన్నారు, మా విమానం ఒకసారి తిరిగి వెళ్ళిపోయింది అని. సమయానికైతే చేరుకున్నారు. ఇది ధైర్యానికి చెందిన విషయం. కొంచెం భయపడిన వారు ఆగిపోయారు. వెళ్ళాల్సిందే అని మీరు దృఢ సంకల్పం చేశారు కనుక చేరుకున్నారు. కేవలం ఒక్క విమానం తిరిగి వెళ్ళిపోయింది అంతే కదా. అదేం పెద్ద విషయం కాదు. తర్వాత మంచిగా లభిస్తుంది. ఇప్పుడు ఇక ముందు ప్రకృతిని శుభ్రం చేసే వారిని ఆలోచనలో పడేయకండి. ఎందుకంటే స్థాపన చేసేవారు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఆలోచనలో పడిపోతూ ఉంటారు. ఏం చెయ్యాలి, ఇలా చెయ్యాలా వద్దా, సరిగ్గా అవుతుందా అవ్వదా, అవునా కాదా అనేది ఒక్కసారిగా స్పష్టమవ్వాలి. ఇది సత్యం, ఇది అసత్యము అని స్పష్టం అవ్వాలి అని ఆలోచిస్తారు. మీరు ఈ సంవత్సరాన్ని జరుపుకున్న కారణంగా ప్రకృతి అయితే ఏర్పాట్లను చేస్తుంది, ఇప్పుడు కూడా చేయిస్తుంది. కానీ స్థాపనకు నిమిత్తులుగా అయిన వారికి ఇప్పుడు ఏ విషయంలోనూ అది స్వయం కూడా చేయిస్తుంది. కానీ స్థాపనకు నిమిత్తులుగా అయిన వారికి ఇప్పుడు ఏ విషయంలోనూ అది స్వయం గురించి కానీ ఇతరుల గురించి కానీ ఆలోచించటంలో సమయాన్ని
ఉపయోగించకూడదు. క్షణంలో స్పష్టమైన టచింగ్ ఉండాలి. బిందు పెట్టటానికి ఎంత సమయం పడుతుంది? క్షణం. ప్రాక్టికల్ జీవితంలో బిందు పెట్టటానికి క్షణకాలం పడుతుందా? ఏ విషయంలో అయినా బిందు పెట్టటానికి లేక బిందు రూప స్థితిలో స్థితి అవ్వటానికి క్షణం పడుతుందా? ఏదైనా విషయం మీ ఎదురుగా వచ్చిందనుకోండి, దానికి బిందు పెట్టటానికి క్షణం పడుతుందా? పాండవులకు క్షణం పడుతుందా? అప్పుడప్పుడు అని జవాబిచ్చారు. బిందువుని పెట్టటానికి పాండవులకు సమయం పడుతుంది అని చెప్పారు. శక్తులలో శక్తి ఉందా? పాండవులు నిజం చెప్తారు. కాదు, ఇరువురూ సత్యమైన వారు. ఎందుకంటే వారు ఇప్పుడు బిందువుని పెట్టచ్చు, మీరు ఇప్పుడు పెట్టలేకపోవచ్చు. అందుకనే తేడా వస్తుంది. అంతేకాని అందరూ సత్యమైన వారు, సత్యమైన మనస్సు కలవారు. అచ్చా, హాల్ అయితే నిండిపోయింది. కింద పాండవ భవనంలో కూడా కూర్చున్నారు. కిందైతే కూర్చున్నారు కాని బాబ్దాదా ఎదురుగా ఉన్నారు. మధుబన్లో బాబ్దాదా వచ్చారు అని దేశ విదేశాలలోని పిల్లలందరూ ఇదే స్మృతిలో ఉన్నారు. తమ తమ దూరదేశీ వృత్తి అనే దుర్బిణి ద్వారా చూస్తున్నారు. వారు కూడా ఇప్పుడు బాబా ఎదురుగా వస్తున్నారు. దూరంలో కూర్చొని ఉన్నా కూడా మనస్సు ద్వారా మధుబన్లో ఉన్నారు. ఈ సాకార వతనంలోని మీ సాధనాలైతే కింద మీద అవ్వచ్చు, కానీ ఆధ్యాత్మిక దూరదృష్టి, దురాందేశీ దృష్టి ఎప్పుడూ పాడవ్వదు. బాబ్దాదా ఎదురుగా నలువైపులా ఉన్న అన్ని సేవా కేంద్రాలలోని పిల్లలు కనిపిస్తున్నారు. అచ్చా, దీపావళిని జరుపుకున్నారా? సంగమయుగమున్నదే ఉత్సవాలని జరుపుకునే యుగంగా అంతర్ముఖులుగా ఈ అతీంద్రియ సుఖపు ఆనందాన్నైనా అనుభవించండి. లేదంటే సేవలో మహాదానులుగా అయ్యి ఆత్మలకు మహాదానాన్ని ఇస్తూ అయినా జరుపుకోండి. లేదంటే పరస్పరంలో ఆత్మిక సంభాషణ చెయ్యండి, డాన్సులు చెయ్యండి. సంబంధ సంపర్కాలలో ఒకరికొకరు విశేషతలను చూసుకోండి. విశేషత అనే సువాసనను తీసుకోండి. సదా ఉత్సవాలను జరుపుకోవటం పోగొట్టుకునే సమయం సమాప్తమైపోయింది. పోగొట్టుకునే యుగమైతే కాదు కదా. ఇప్పుడిది జరుపుకునే మరియు సంపాదించుకునే యుగం, జమా చేసుకునే యుగం. బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరి విషయంలో దీనినే చూస్తూ ఉంటారు. జరుపుకుంటున్నారు. ఏ రూపంలో అయినా సరే జరుపుకోవాల్సిందే. ఎందుకంటే పోగొట్టుకోవటం మరియు జరుపుకోవటము అన్న ఈ రెండింటి జ్ఞానం ఈ సంగమ యుగంలోనే ఉంటుంది. కనుక పోగొట్టుకొని మరలా జరుపుకోవటానికి మహత్వం ఉంటుంది. ఇప్పుడు పోగొట్టుకోవటానికి బిందు పెట్టండి. స్టాప్. పోగొట్టుకోవద్దు.
ఒక్క సంకల్పాన్ని కూడా పోగొట్టద్దు. సంపాదించే సమయంలో పోగొట్టుకున్నట్లయితే ఇక సంపాదించేదెప్పుడు? తర్వాతైతే సమయం దొరకదు కూడా. చెక్ చేసుకోండి. అన్ని ఖజానాలలోకి అతి పెద్ద ఖజానా ఏది? సంకల్పాలు, సమయము, జ్ఞాన ఖజానా ప్రత్యక్ష జీవితంలోకి రావాలి. జ్ఞానాన్ని వినిపించటము మరియు వినటం ఇది మొదటి స్టేజ్. కానీ జ్ఞానం అనగా నాలెడ్జ్. నాలెడ్జ్ ని ఏమంటారు? నాలెడ్జ్ ని లైట్, మైట్, ప్రకాశము, శక్తి అని అంటారు కదా. కనుక జ్ఞానం లేక నాలెడ్జ్ కల అర్థం సంకల్పాలు, మాటలు, కర్మలలో ప్రకాశము మరియు శక్తి ఉండాలి. అప్పుడే జ్ఞాన సంపన్నులు అని అంటారు. కుమారీలందరూ నాలెడ్జ్ఫుల్ గా అయ్యేవారే కదా. కేవలం కోర్సు చెప్పేవారిగా, ఉపన్యాసం చేసేవారిగా అవ్వకూడదు. వీటితో పాటు జ్ఞానం యొక్క ప్రకాశం, శక్తి సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో ఉండాలి. కుమారీలపై బాప్ దాదాకు విశేషమైన ప్రేమ ఉంటుంది. ఎందుకని ప్రేమ ఉంటుంది? తమ జీవితం గుర్తించి నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్నారా లేక నిర్ణయించుకోవాలా? మంచిగా ఆలోచించుకున్నారా లేక అక్కడకు వెళ్ళిన తర్వాత ఆలోచిస్తారా? పక్కాగా ఆలోచించుకున్నట్లయితే అభినందనలు. చూడండి, మీకు ఇంతమంది తయారైన హ్యాండ్స్ దొరుకుతారు. ట్రైనింగ్ లో ఉన్న కుమారీలు చేతులెత్తండి. ఎంతమంది ఉన్నారు? 80 మంది. ఇప్పుడు ఎవరైతే సేవలో లేరో, సెంటర్ ని సంభాళించటం లేదో వారు చేతులెత్తండి. లెక్క పెట్టండి. సగం మంది ఉన్నారు. అచ్చా, ఇంతమంది హ్యాండ్స్ అయితే లభించారు కదా. కుడి భుజాల లేక ఎడమ భుజాల? కుడి భుజాలుగా అవుతారు కదా. మంచిది. కుమారీలు కదా. బాప్ దాదా కుమారీలకు సెంటర్ అనే ఇల్లుని కూడా ఇస్తారు. మరియు వరుడైతే లభించే ఉన్నారు. ఎల్లప్పుడూ ఇల్లు మరియు వరుడు రెండూ కావాలి. కుమారీలకు వరుడైతే లభించేశాడు. ఇప్పుడు ఇల్లు కూడా లభించింది. సెంటర్ లభించింది. కుమారులకి కూడా లభిస్తుంది. మేము వెనకగా ఎందుకుండాలి అని కుమారులు భావిస్తారు. మీరు వెనక్కలేరు, ముందున్నారు. కుమారులు లేకుండా సేవ ఎలా జరుగుతుంది? ఏ సెంటర్లోనైనా చూడండి. ఒకవేళ కష్టపడి పనిచేసే కుమారులు లేనట్లయితే అక్కయ్యలు ఏమీ చెయ్యలేరు. ఇద్దరూ తప్పకుండా కావాలి. కనుక పాండవులకు కూడా పేరుంది, శక్తులకి కూడా పేరుంది. ఇరువురికి పేరుంది. అచ్చ, వర్తమాన సమయంలో మీరు దయార్థ హృదయులై, దాతలై ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. మనసా సేవ ద్వారా అయినా ఇవ్వండి, లేకపోతే శుభ భావనల ద్వారా అయినా ఇవ్వండి.
శ్రేష్ఠ సకాశను ఇచ్చే వృత్తి ద్వారా ఇవ్వండి. ఆధ్యాత్మిక శక్తి సంపన్నమైన మాటల ద్వారా ఇవ్వండి. మీ స్నేహ సంపన్నమైన సంబంధ సంపర్కాల ద్వారా అయినా ఇవ్వండి. కానీ ఏ ఆత్మ కూడా వంచితంగా ఉండిపోకూడదు. దాతగా అవ్వండి, దయార్థ హృదయులుగా అవ్వండి. వారు బాధలతో అరుస్తూ ఉన్నారు. శాంతినివ్వండి, స్నేహాన్నివ్వండి, మనస్సు పూర్వకమైన ప్రేమనివ్వండి, సుఖ కిరణాలను చూపించండి అని బాబా ముందు వారు తమ తమ భాషలలో మొరపెట్టుకుంటున్నారు. మరి బాబా వాటిని ఎలా ఇవ్వాలి? పిల్లలైన మీ ద్వారానే ఇస్తారు కదా. మీరందరూ బాబాకి రైట్ హ్యాండ్స్. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే చేతులతోనే ఇస్తారు కదా. మరి మీరందరూ బాబా కుడి భుజాలు కదా. పాండవులు కుడి భుజాలైన మీకు స్మృతి చిహ్నముంది. ఏ స్మృతి చిహ్నమో తెలుసా? విరాట్ రూపం యొక్క చిత్రం చూశారు. మరి అందులో ఎన్ని చేతులను చూపించారు? అది కుడి భుజాలైన మీ చిత్రమే కదా. అందులో కుమారీల చిత్రం ఉంది కదా. ఇప్పుడు కుడి భుజాలైన మీ ద్వారా బాబా ఇప్పుడు ఆత్మలకు సుఖశాంతుల అంజలిని ఇప్పిస్తారు కదా. పాపం వారికి దోసెడంత కూడా ఇవ్వకపోతే ఎంతగా తప్పించిపోతారు. ఇప్పుడు మీరందరూ హద్దు విషయాల నుండి దూరమైపోండి. హద్దు విషయాలలో, హద్దు సంస్కారాలలో సమయాన్ని పోగొట్టుకోకండి. బాబ్దాదా ఈరోజు కూడా పిల్లలందరికీ వారు ఇక్కడ కూర్చొని ఉన్నా, సెంటర్లో కూర్చొని ఉన్నా, భారతదేశంలో ఉన్నా, విదేశాలలో ఉన్నా కానీ దయార్థ హృదయ భావనతో ఇలా సూచిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిలోని హద్దు విషయాలను, హద్దు స్వభావ సంస్కారాలను, తుంటరితనము లేక చతురతతో కూడిన సంస్కారాలను, నిర్లక్ష్యపు సంస్కారాలను బాబ్ దాదా చాలా సమయం నుండి చూస్తున్నారు. కొంతమంది పిల్లలు అంతా బాగానే జరిగిపోతుంది, ఎవరు చూస్తారు, ఎవరికి తెలుసులే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు బాబ్ దాదా దయార్థ హృదయులుగా ఉన్నారు కనుక అన్నీ చూస్తూ ఉన్నా కూడా, వింటూ ఉన్నా కూడా దయ చూపిస్తున్నారు. కానీ ఇలా దయార్థ హృదయులుగా ఉండటం కూడా ఎంతవరకు అని బాబ్ దాదా ప్రశ్నిస్తున్నారు. ఎప్పటి వరకు? ఇంకా ఎక్కువ సమయం కావాలా? సమయం కావాలి అని బాబాని అడుగుతారు. కానీ అది కూడా ఎంతవరకు? ప్రకృతి కూడా ప్రశ్నిస్తుంది. మీరు సమాధానం ఇవ్వండి. ఇప్పటి వరకు కేవలం తండ్రి రూపమే నడుస్తూ ఉంది. శిక్షకునిగా మరియు సద్గురువుగా అయితే ఉండనే ఉన్నారు. ఇప్పుడు బాబా యొక్క తండ్రి రూపం నడుస్తూ ఉంది.
క్షమాసాగరుని పాత్ర నడుస్తూ ఉంది. కానీ ధర్మరాజు పాత్ర నడిచినట్లయితే ఏం చేస్తారు? ధర్మరాజు పాత్రలో కూడా ఓహో పిల్లలు ఓహో అన్న మాటలే చెవులలో మ్రోగాలి అని బాబ్దాదా ఇదే కోరుకుంటారు. బాబా మీరు చెప్పనే లేదు, మేము తయారైపోయే వాళ్ళం కదా అని మళ్ళీ తర్వాత బాబాపై ఫిర్యాదు చెయ్యకూడదు. కనుక ఇప్పుడు హద్దుకు సంబంధించిన చిన్న చిన్న విషయాలలో, స్వభావంలో, సంస్కారంలో సమయాన్ని పోగొట్టుకోకండి. నడుస్తున్నాము అని కాదు, అదంతా 2 రెట్లుగా 3 రెట్లుగా 100 రెట్లుగా జమ అవుతూ ఉంటుంది, జరిగిపోదు. అందువలన మనస్సులో దృఢ సంకల్పము అనే ఈ దీపాన్ని వెలిగించండి. హద్దు నుండి బేహద్దు వృత్తి దృష్టి కృతిని తయారు చేసుకోవలసిందే. కనుక తయారు చేసుకోవలసి వస్తుంది అని బాబ్దాదా అంటారు. తయారు చేసుకోవలసి వస్తుంది అని ఈరోజు చెప్తున్నారు. మరలా తర్వాత ఏమంటారు? టూ లేట్, చాలా ఆలస్యమైపోయింది. సమయాన్ని చూడండి, సేవని చూడండి. సేవ వృద్ధి చెందుతూ ఉంది. సమయం ముందుకు పరుగులు తీస్తూ ఉంది. కానీ స్వయం హద్దులో ఉన్నారా లేక బేహద్దులో ఉన్నారా? హద్దు విషయాల వెనక మీరు పరుగులు తీయకండి. అప్పుడు బేహద్దు వృత్తి, స్వమాన స్థితి మీ వెనక పరుగులు పెడతాయి. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఏదైతే చేశారో దానిని చూసి బాబ్దాదా సంతుష్టంగా ఉన్నారు మరియు ప్రశంసలను కూడా ఇస్తారు. కానీ ఇప్పుడు సేవలో అనుభూతి చేయించాలి. దీపంపై దీపపు పురుగులను బలి చెయ్యాలి. సహయోగులుగా చేసిన, సహచరులుగా చేసిన, ఎలా తయారు చేసినా ఇప్పుడు అనుభూతుల ఖజానాను తెరవండి. మంచిది, ఇప్పటి వరకు బాగానే ఉంది. కాని కేవలం చుట్టూ తిరిగి వెళ్ళిపోయే దీపపు పురుగులుగా అవ్వకూడదు. అనుభూతి యొక్క కోర్సును చేయించటం ద్వారా పక్కా దీపపు పురుగులుగా అవుతారు. చాలా బాగుంది, స్వర్గంలాగా ఉంది. ఇదే యథార్థ జ్ఞానం. నాలెడ్జ్ అని ఇంతవరకు అనుభూతి చెందుతారు. ఇంతవరకు సేవా రిజల్ట్ బాగుంది. ఇప్పుడు అనుభూతి స్వరూపులుగా అయి అనుభవం చేయించండి. అనుభవం చేసుకునేవారు అనగా బాబా తోటి డైరెక్ట్ సంబంధాన్ని పెట్టుకునేవారు. అటువంటి అనుభవి దీపపు పురుగులను తయారు చెయ్యండి. సహయోగులుగా చేశారు, అందుకు అభినందనలు. ఇంకా ఎక్కువ మందిని తయారు చెయ్యండి. ఇదే సరైన స్థానం. ఇక్కడ నుండి ప్రాప్తి కాగలదు అని ఇంతవరకైతే ఒప్పుకుంటున్నారు. కానీ బాబా తోటి సంబంధాన్ని జోడింప చెయ్యండి. వారు దీపం వెనకే తిరుగుతూ ఉండాలి.
కనుక ఈ సంవత్సరం విశేషంగా బాబ్దాదా సేవలో అనుభూతి చేయించే కోర్సును చేయించాలి అని కోరుకుంటున్నారు. దీని ద్వారా సాక్షాత్కారం కూడా అవుతుంది మరియు సాక్షాత్తు బాబా ప్రత్యక్షమవుతారు. ఏం చెయ్యాలో విన్నారా? ప్లాన్ దొరికిందా? ఇప్పుడు ఈ సంవత్సరపు రిజల్టుని చూస్తారు. అచ్చ, నలువైపులా ఉన్న బాబ్ దాదాది హృదయ సింహాసన అధికారి శ్రేష్ఠ ఆత్మలకు సదా హద్దు యొక్క స్వభావ సంస్కారాలను పరివర్తన చేసుకునే బేహద్ విశ్వ పరివర్తకులకు సదా ఒక్క క్షణాన్ని, ఒక్క సంకల్పాన్ని కూడా వృధాగా పోగొట్టుకోకుండా ఉండే వారికి, జమ చేసుకునే తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా దయార్థ హృదయాలుగా అయ్యి, దాతగా అయ్యి, ప్రతి ఆత్మకు వారు బ్రాహ్మణ ఆత్మ అయినా, దాహంతో ఉన్న ఆత్మలకైనా ఏదో ఒక అంచెలిని ఇచ్చేవారికి, సకాశను ఇచ్చేవారికి, ఇలా విశాల హృదయంని ఉంచుకున్న పిల్లలకు బాబ్దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానం: ఉల్లాస ఉత్సాహాలతో విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతను వహించే సోమరితనం మరియు నిర్లక్ష్యముల నుండి ముక్త భవ. కొత్తవారైనా లేక పాతవారైనా కాని బ్రాహ్మణులుగా అవటం అంటే విశ్వ కళ్యాణ బాధ్యతను స్వీకరించటం. ఏదైనా బాధ్యత ఉన్నప్పుడు తీవ్ర గతితో దానిని పూర్తి చేస్తారు. బాధ్యత లేనట్లయితే నిర్లక్ష్యంగా ఉంటారు. బాధ్యత అనేది సోమరితనాన్ని మరియు నిర్లక్ష్యాన్ని సమాప్తం చేసేస్తుంది. ఉల్లాస ఉత్సాహాలు ఉన్నవారు అలసిపోని వారిగా ఉంటారు. వారు తమ ముఖము మరియు నడవడిక ద్వారా ఇతరుల ఉల్లాస ఉత్సాహాలని కూడా పెంచుతూ ఉంటారు. స్లోగన్: సమయమనుసారంగా శక్తులను ఉపయోగించటం అంటే జ్ఞాని మరియు యోగి ఆత్మలుగా అవ్వటం. అవ్యక్త ప్రేరణ పాయింట్: ఏ సంకల్పం చేసినా అందులో దృఢత ఉండాలి. అప్పుడే విజయ జెండా ఎగరవేయగలం. దృఢ సంకల్పంతో అన్ని కార్యాలు సహజమవుతాయి. అందుకే ఎప్పుడు కూడా బలహీన ఆలోచనలు చెయ్యకూడదు. ముందుకు వెళుతూ ఉండండి. ఎల్లప్పుడూ విజయిగా అవ్వాలి. ఇదే దృఢ సంకల్పం చెయ్యండి. అన్ని హద్దులకు అతీతంగా బేహద్దు స్వరూపంలో బేహద్దు సేవాదారీగా ఉండండి. ఒక్క నా బాబా తప్ప ఇంకా ఎవరూ లేరు. ఈ బేహద్దులో నాది అనే దాన్ని ఇమిడ్ చెయ్యండి. అప్పుడే విజయిగా కాగలుగుతాము. ఓం శాంతి. ఓం శాంతి. దాదీజీ అమృతవచనములు నిన్నటి విషయం యొక్క కంటిన్యూషన్. 6వ బలం శ్రీమతం. నేను అడుగడుగు శ్రీమతాన్ని పాలన చేసేవారిగా ఉన్నానా?
నేనాత్మ విశ్వాసపాత్రునిగా ఉన్నానా, ఆజ్ఞాకారిగా ఉన్నానా? ఇలాంటి ఆజ్ఞాకారీలపైనే సదా అందరి యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. వారికి అందరి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. లౌకికంలో కూడా అంటారు కదా, ఆజ్ఞాకారి పిల్లలపైన తల్లి తండ్రి యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి అని చెప్పి. నేను శ్రీమతాన్ని పాలన చేసేటువంటి ఆత్మను, ఆజ్ఞాకారినే, విశ్వాసపాత్రుడను, నిజాయితీ పరుడనేనా అని తనని తాను చూసుకోవాలి. ఆజ్ఞను పాలన చేయటం, శ్రీమతాన్ని పాలన చేయటం, మరి వీటిని పాలన చేసేటువంటి బలం నాలో ఉందా? బాబా ఎలాంటి ఆజ్ఞ ఇస్తే దానిని పాలన చేసే శక్తి నాలో ఉందా? నేనందుకు సిద్ధంగా ఉన్నానా? దీనినే అంటారు ఆజ్ఞను పాలన చేసే బలము అని. నేను త్యాగిగా ఉన్నానా? త్యాగం గురించి బాబా అంటూ ఉంటారు, దేహంతో కూడా బెగ్గరగా కండి. నేను నా దేహం యొక్క అభిమానంతో కూడా త్యాగిగా ఉన్నానా, లేక నాలో దేహాభిమానం ఉందా? నేనెంతవరకు త్యాగిగా అయ్యాను, ఇది పరిశీలించుకోవాలి. 1 త్యాగి, 2 సర్వంస త్యాగి. దీనిలో A to Z మొత్తం అన్ని రకాల త్యాగము వస్తుంది. లోభము, మోహము, దేహాభిమానం అన్నీ వచ్చేస్తాయి. ప్రతి అడుగులో త్యాగం ఉండాలి. అప్పుడే దేహీ అభిమాని అంటారు. త్యాగిగా లేకపోతే దేహీ అభిమానిగా కూడా కాలేరు. ఎప్పుడైతే దేహాభిమానాన్ని త్యాగం చేస్తారో అప్పుడు దేహంతో ఉన్నటువంటి ఆకర్షణ యొక్క త్యాగం, లోభం, లాలచ్, కోరికలు, అన్ని రకాల యొక్క త్యాగాలు సహజమైపోతాయి. త్యాగం తర్వాత తపస్య యొక్క బలం. త్యాగిలనే యోగి అంటారు, తపస్వి అంటారు. కాబట్టి మనం బేహద్దు త్యాగిగా అయ్యానమా? మనసా వాచా కర్మణ నేను త్యాగిగా ఉన్నానా? ఏ విధంగా అష్టశక్తుల గురించి వినిపిస్తారు కదా, సహన శక్తి, ఇముడించుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి, నిర్ణయ శక్తి. కానీ ఆ అన్ని శక్తులకు ఆధారం జ్ఞానం, యోగం. మరి ఈ 2 నాలో ఉన్నాయా? చార్ట్లో తనని తాను పరిశీలించుకోండి, చూసుకోండి. నేను రాజఋషి జీవితంలో అన్ని బలాలను సంపాదించుకున్నానా? అన్ని శక్తులను సంపాదించుకున్నానా? ఎవరి దగ్గరైతే సర్వశక్తులు ఉంటాయో, అన్ని బలాలు ఉంటాయో వారికే మీరు మర్యాద పురుషోత్తములు అని బాబా టైటిల్ ఇస్తారు. కాబట్టి తనని తాను ప్రశ్నించుకోండి, నేను అలాంటి మర్యాదా పురుషోత్తముడనేనా? దీని కంటిన్యూషన్ రేపు విందాము. ఓం శాంతి.